బ్రేకింగ్ న్యూస్. వారాసిగూడ యువతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మద్యానికి బానిసైన ఉమాశంకర్ తరచుగా యువతిని వేధించేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోయేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. యువతిపై అనుమానంతోనే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాశంకర్ మద్యం మత్తులోనే హత్య చేసి ఆ తర్వాత పరారీ అయ్యాడు. ఉమాశంకర్ కోసం 3 బృందాలు గాలిస్తున్నాయి. సీసీ కెమెరా ఆధారంగా గాలింపు కొనసాగుతోంది. ఉమాశంకర్ను ఉరి తీయాలంటున్న యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారాసిగూడ యువతి హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు. మద్యానికి బానిసైన ఉమాశంకర్ తరచుగా యువతిని వేధించేవాడంటూ కూడా ఆమె తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సీసీ కెమెరా ఆధారంగా ఉమాశంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తమ బిడ్డను నిరంతరం కూడా మద్యం మత్తులో అతను వచ్చి కొడుతూ ఆ టార్చర్ చేసేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతుంది అంటూ కూడా చెప్పారు. ఉమాశంకర్ను ఉరి తీయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుజాత, చెప్పండి. వారాసిగూడ యువతి విషయానికి వస్తే హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు స్పీడప్ అవుతున్న పరిస్థితి. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఉమాశంకర్ను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు? వారాసిగూడలో పవిత్రని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒప్పించి ఆ తర్వాత రోజు కూడా తనని అనుమానిస్తూ వేధింపులకు గురి చేసినటువంటి పవిత్రాన్ని చాలా కూడా ఇబ్బంది పెట్టాడు ఉమాశంకర్ రావు. ఆ తర్వాత తల్లిదండ్రులు మందలించే ప్రయత్నం చేశారు. ఉమాశంకర్ చేస్తున్నటువంటి పనిని నువ్వు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు, ఎందుకు వేధిస్తున్నావని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా నిన్న విజయవాడ వెళ్ళొచ్చినటువంటి పవిత్ర కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి మొదట గొడవ పడ్డాడు. ఆ తర్వాత తను ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకువచ్చి అత్యంత దారుణంగా పవిత్ర గొంతుని తల్లిదండ్రుల కళ్ళ ముందే కోసి చంపేసినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎలా అయినా సరే ఉమాశంకర్ రావుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఉమాశంకర్ రావు కోసము 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తన ఆచూకీ కోసము ఎక్కడున్నాడు అని చెప్పేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఉమాశంకర్ లోపలికి వచ్చేటువంటి టైంలోనే తనతో పాటు కత్తి తీసుకువచ్చి ప్లాన్ ప్రకారమే హతమార్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కేవలము పవిత్ర మీద అనుమానంతోనే తను రోజు టార్చర్ పెట్టడము, ఆ తర్వాత విజయవాడ వెళ్ళింది అని చెప్పేసి కోపంతో ఆగ్రహించి తనని హతమార్చినట్లుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి గుర్తించారు. ఉమాశంకర్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తన ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా తన కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ప్రసూన, థ్యాంక్ యూ సుజాత.